ప్రపంచ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఒక చిన్న రిలాక్స్ మూమెంట్ కూడా ఎంత వైరల్ అవుతుందో ప్రధాని మోదీ మరోసారి ప్రూవ్ చేశారు. ఎన్నికల ప్రచారాలతో వరుసగా బిజీగా గడిపిన మోదీ ఒక్కసారిగా ఫుట్బాల్ ప్లేయర్ గా మారిపోయారు. స్పోర్ట్స్ జెర్సీ వేసుకుని యువతతో కలిసి మైదానంలోకి దిగిన ప్రధాని గోల్స్ కొడుతూ సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ సిక్కిం పర్యటనకు వెళ్లారు. సిక్కిం రాష్ట్ర ఆవిర్భావానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన గ్యాంగ్టక్ చేరుకున్నారు. అక్కడి యువత ఫుట్బాల్ ఆడుతుండగా మైదానానికి వెళ్లిన మోదీ వారితో సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత నేను కూడా ఆడుతా అంటూ స్పోర్ట్స్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిపోయారు. సాధారణంగా రాజకీయ సభల్లో కనిపించే మోదీ ఈసారి పూర్తిగా డిఫరెంట్ లుక్ లో దర్శనమివ్వటం అందరినీ ఆకట్టుకుంది. ఫుట్బాల్ ను కిక్ చేస్తూ యువతతో కలిసి పరుగులు తీస్తూ నవ్వులు పంచుకుంటూ కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. నథింగ్ లైక్ ప్లేయింగ్ సమ్ ఫుట్బాల్ విత్ మై యంగ్ ఫ్రెండ్స్ ఇన్ సిక్కిం ఆన్ ఏ లవ్లీ గ్యాంగ్టక్ మార్నింగ్ అంటూ మోదీ తన ఎక్స్ అకౌంట్ లో వీడియో షేర్ చేయడంతో అది క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఈ ఫుట్బాల్ సెషన్ ను చూసిన నెటిజన్లు కూడా భారీగా స్పందిస్తున్నారు. ఇది అసలైన ఫిట్ ఇండియా స్పిరిట్, ప్రధాని ఇలా యువతతో కలిసిపోవటం సూపర్, మోదీ కొత్త అవతారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిన మోదీ అంటూ పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఇక సిక్కిం పర్యటనలో భాగంగా ప్రధాని 4,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. కనెక్టివిటీ, టూరిజం, హెల్త్, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం వంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సిక్కిం 50వ రాష్ట్ర హోదా వేడుకల్లో పాల్గొంటూ అక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఇక రాజకీయంగా కూడా బెంగాల్ ఎన్నికలపై మోదీ ఫుల్ కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నారు. చివరి రోజు ప్రచార సభలో మాట్లాడుతూ ఇప్పుడు నేను వెళ్తున్నా, కానీ మే 4 తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తిరిగి వస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హీట్ మధ్యలో మోదీ ఇలా రిలాక్స్ అవుతూ ఫుట్బాల్ ఆడటం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. మొత్తానికి ఒకవైపు ఎన్నికల టెన్షన్, మరోవైపు పాలన బాధ్యతలు, ఇవన్నిటి మధ్యలో కూడా యువతతో కలిసి మైదానంలోకి దిగి ఫుట్బాల్ ఆడిన ప్రధాని మోదీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుట్బాల్ మోదీగా ట్రెండ్ అవుతున్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఒక చిన్న రిలాక్స్ మూమెంట్ కూడా ఎంత వైరల్ అవుతుందో ప్రధాని మోదీ మరోసారి ప్రూవ్ చేశారు. ఎన్నికల ప్రచారాలతో వరుసగా బిజీగా గడిపిన మోదీ ఒక్కసారిగా ఫుట్బాల్ ప్లేయర్ గా మారిపోయారు. స్పోర్ట్స్ జెర్సీ వేసుకుని యువతతో కలిసి మైదానంలోకి దిగిన ప్రధాని గోల్స్ కొడుతూ సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ సిక్కిం పర్యటనకు వెళ్లారు. సిక్కిం రాష్ట్ర ఆవిర్భావానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన గ్యాంగ్టక్ చేరుకున్నారు. అక్కడి యువత ఫుట్బాల్ ఆడుతుండగా మైదానానికి వెళ్లిన మోదీ వారితో సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత నేను కూడా ఆడుతా అంటూ స్పోర్ట్స్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిపోయారు. సాధారణంగా రాజకీయ సభల్లో కనిపించే మోదీ ఈసారి పూర్తిగా డిఫరెంట్ లుక్ లో దర్శనమివ్వటం అందరినీ ఆకట్టుకుంది. ఫుట్బాల్ ను కిక్ చేస్తూ యువతతో కలిసి పరుగులు తీస్తూ నవ్వులు పంచుకుంటూ కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. నథింగ్ లైక్ ప్లేయింగ్ సమ్ ఫుట్బాల్ విత్ మై యంగ్ ఫ్రెండ్స్ ఇన్ సిక్కిం ఆన్ ఏ లవ్లీ గ్యాంగ్టక్ మార్నింగ్ అంటూ మోదీ తన ఎక్స్ అకౌంట్ లో వీడియో షేర్ చేయడంతో అది క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఈ ఫుట్బాల్ సెషన్ ను చూసిన నెటిజన్లు కూడా భారీగా స్పందిస్తున్నారు. ఇది అసలైన ఫిట్ ఇండియా స్పిరిట్, ప్రధాని ఇలా యువతతో కలిసిపోవటం సూపర్, మోదీ కొత్త అవతారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిన మోదీ అంటూ పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఇక సిక్కిం పర్యటనలో భాగంగా ప్రధాని 4,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. కనెక్టివిటీ, టూరిజం, హెల్త్, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం వంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సిక్కిం 50వ రాష్ట్ర హోదా వేడుకల్లో పాల్గొంటూ అక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఇక రాజకీయంగా కూడా బెంగాల్ ఎన్నికలపై మోదీ ఫుల్ కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నారు. చివరి రోజు ప్రచార సభలో మాట్లాడుతూ ఇప్పుడు నేను వెళ్తున్నా, కానీ మే
మే 4 తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తిరిగి వస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హీట్ మధ్యలో మోదీ ఇలా రిలాక్స్ అవుతూ ఫుట్బాల్ ఆడటం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. మొత్తానికి ఒకవైపు ఎన్నికల టెన్షన్, మరోవైపు పాలన బాధ్యతలు, ఇవన్నిటి మధ్యలో కూడా యువతతో కలిసి మైదానంలోకి దిగి ఫుట్బాల్ ఆడిన ప్రధాని మోదీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుట్బాల్ మోదీగా ట్రెండ్ అవుతున్నారు. ప్రపంచ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఒక చిన్న రిలాక్స్ మూమెంట్ కూడా ఎంత వైరల్ అవుతుందో ప్రధాని మోదీ మరోసారి ప్రూవ్ చేశారు. ఎన్నికల ప్రచారాలతో వరుసగా బిజీగా గడిపిన మోదీ ఒక్కసారిగా ఫుట్బాల్ ప్లేయర్ గా మారిపోయారు. స్పోర్ట్స్ జెర్సీ వేసుకుని యువతతో కలిసి మైదానంలోకి దిగిన ప్రధాని గోల్స్ కొడుతూ సందడి చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ సిక్కిం పర్యటనకు వెళ్లారు. సిక్కిం రాష్ట్ర ఆవిర్భావానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన గ్యాంగ్టక్ చేరుకున్నారు. అక్కడి యువత ఫుట్బాల్ ఆడుతుండగా మైదానానికి వెళ్లిన మోదీ వారితో సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత నేను కూడా ఆడుతా అంటూ స్పోర్ట్స్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగిపోయారు. సాధారణంగా రాజకీయ సభల్లో కనిపించే మోదీ ఈసారి పూర్తిగా డిఫరెంట్ లుక్ లో దర్శనమివ్వటం అందరినీ ఆకట్టుకుంది. ఫుట్బాల్ ను కిక్ చేస్తూ యువతతో కలిసి పరుగులు తీస్తూ నవ్వులు పంచుకుంటూ కనిపించిన వీడియోలు వైరల్ అయ్యాయి. నథింగ్ లైక్ ప్లేయింగ్ సమ్ ఫుట్బాల్ విత్ మై యంగ్ ఫ్రెండ్స్ ఇన్ సిక్కిం ఆన్ ఏ లవ్లీ గ్యాంగ్టక్ మార్నింగ్ అంటూ మోదీ తన ఎక్స్ అకౌంట్ లో వీడియో షేర్ చేయడంతో అది క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఈ ఫుట్బాల్ సెషన్ ను చూసిన నెటిజన్లు కూడా భారీగా స్పందిస్తున్నారు. ఇది అసలైన ఫిట్ ఇండియా స్పిరిట్, ప్రధాని ఇలా యువతతో కలిసిపోవటం సూపర్, మోదీ కొత్త అవతారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిన మోదీ అంటూ పోస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఇక సిక్కిం పర్యటనలో భాగంగా ప్రధాని 4,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. కనెక్టివిటీ, టూరిజం, హెల్త్, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం వంటి అనేక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సిక్కిం 50వ రాష్ట్ర హోదా వేడుకల్లో పాల్గొంటూ అక్కడ భారీ రోడ్ షో కూడా నిర్వహించారు. ఇక రాజకీయంగా కూడా బెంగాల్ ఎన్నికలపై మోదీ ఫుల్ కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నారు. చివరి రోజు ప్రచార సభలో మాట్లాడుతూ ఇప్పుడు నేను వెళ్తున్నా, కానీ మే 4 తర్వాత బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి తిరిగి వస్తా అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హీట్ మధ్యలో మోదీ ఇలా రిలాక్స్ అవుతూ ఫుట్బాల్ ఆడటం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. మొత్తానికి ఒకవైపు ఎన్నికల టెన్షన్, మరోవైపు పాలన బాధ్యతలు, ఇవన్నిటి మధ్యలో కూడా యువతతో కలిసి మైదానంలోకి దిగి ఫుట్బాల్ ఆడిన ప్రధాని మోదీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుట్బాల్ మోదీగా ట్రెండ్ అవుతున్నారు.